వచ్చింది, ఈ ఆత్మ దుష్టు నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. అమ్మ ఒక రోజంట ఒక విశ్వాసకి 3 గంటల ప్రాంతంలో రాత్రి మీద ఒక దేవదూత వచ్చింది. తెల్లని వస్త్రాలు వేసుకుని ఒరే అని పిలుస్తున్నాను. అంటే బాబు అని పిలుస్తుంది. ఎలా పిలుస్తుందో నా భాషలో నేను చెప్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఉంది కాబట్టి ఒరే అని పిలిస్తే ఏంటి అన్నాడంట. ఏంటంటే అన్నదంట, అయ్యా ఏరియా కంటే నువ్వు గొప్పవాడివి, దేవుడు నిన్ను అందరి మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందరి మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అది అబద్ధమా కాదా చెప్పండి? అందరిని బాగా ప్రేమిస్తారు ఏసయ్య. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ప్రేమించడం అని ఏసయ్య. అందరికంటే నిన్నే ప్రేమించడం కాబట్టి ఏరియాపోయినట్టు నిన్ను కూడా పట్టిపోతాడు. ఎలాగా? శరీరంతోనే పట్టిపోదాం అనుకుంటున్నాడు ఏసయ్య. అందుకని నువ్వు రెడీ అయిపోలేదు. రెడీ అయిపోతే 8 గంటలకంటే 3 గంటలకి రా. ఎక్కడికి? టెర్రస్ ఎక్కాను. అక్కి దిగిపోయి నీ మీద దుక్కేస్తుందా? టెర్రస్ ఎక్కారు. ఈ టెర్రస్ ఎక్కేసాను. ఎక్కే కదా దుక్కాను. అగ్గి దీపం దుక్కే ఇటు అగ్గి దీపం దుక్కేశాను. ఈ కాళ్ళు చేతులు అన్ని పగిలిపోయాడు. పగిలిపోగానే వీడు మెదలేని స్థితిలో ఉన్నప్పుడు అది మళ్ళా కనపడలేదు. అప్పుడు దేవుడి ఆత్మ మాట్లాడుతుంది, ఆయన అబద్ధానికి గర్వానికి ఏలియా అంత గొప్పడు అంటే నీకు నువ్వే హెచ్చించుకున్న మేడకేషన్. తర్వాత అగ్ని వచ్చి నేను పట్టిపోతుంటే నన్ను మనుషులందరినీ ఒకలాగే ప్రేమిస్తాను కదా, నిన్నే అందరికంటే ఎక్కువగా ప్రేమించానంటే ఎలా నమ్మడం? ఆయన జాలి కలిగినాడు కాబట్టి అన్ని పగిలిపోయినాడు బతికించాడు. ఈరోజు అబద్ధ అది ఎవరండి? దేవదూత స్వభావాన్ని ధరించుకున్న చీకటి శక్తి. ఈరోజు మనకు కనబడుతుందని ప్రతిదాన్ని మనం నమ్మకూడదు, వేరే చేసుకోవాలి. మనం దాన్ని ఖచ్చితంగా దేవుడిని ప్రార్థించాలి. కొన్నిసార్లు మాట్లాడితే అపవిత్రాత్మను మాట్లాడితే ఎలాగా? దేవతా స్వరంతో మాట్లాడితే కొన్నిసార్లు మనం నమ్మకూడదు. ఎందువల్లంటే మనం వాడికంటే గొప్పవాడు వీడికంటే గొప్పవాడు నమ్మకండి. రాతాడు అన్నాడు,